ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడిగుడుకో జమ్మి చెట్టు కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా రావిరాలలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జమ్మి మొక్క నాటారు. జమ్మి చెట్లను తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. అంతరించిపోతున్న జమ్మి చెట్లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా నెలకొల్పుతున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు ఎమ్మెల్యే సబితా కృతజ్ఞతలు తెలిపారు. మా సోదరులు సంతోష్ ఎంపీ గారి వారి ట్రస్ట్ నుండి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ప్రతి దసరాకి జమ్మి చెట్టు ఒకటి టెంపుల్ దగ్గర ఎక్కడొక దగ్గర పెట్టాలనేది వారు తీసుకున్న ఆలోచనలో. టౌన్లో అయితే అసలు చెట్టు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఎక్కడ పోవాలి ఎక్కడ తీసుకోవాలి కూడా అర్థం కాని పరిస్థితి. దసరా వచ్చిందంటే చాలు సాయంత్రం కాగానే పూజ చేసి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకు తీసుకొచ్చి పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం పొందుతూ ఉంటాం. ఇది మన ఆచారం. ఈ ఆచారాన్ని భవిష్యత్ తరాలకు కూడా ఇవ్వాలంటే ఇప్పుడు ఏమైపోయిందంటే జమ్మి అనగానే పోయి షాప్ అక్కడ బజార్లేనో కొనుక్కొని వస్తున్నారు రోడ్డు పక్కన. అట్లా కాకుండా ఈ ట్రెడిషన్ అంటే ఈ సంస్కృతి ఏదైతే ఉందో భవిష్యత్ తరాలకు కూడా తెలవాలంటే ప్రతి దగ్గర జమ్మి చెట్టు అందుబాటులో ఉండాలని ఒక మంచి సంకల్పంతో కేసీఆర్ గారు ఏదైతే హరితహారం తీసుకున్నారో హరితహారంలో భాగంగా ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకొని మా ఎంపీ గారు మాజీ ఎంపీ గారు సంతోష్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్న వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, వినాయకుల పూజ అప్పుడు కూడా మట్టి వినాయకులను విత్తనాలతో కలిపిస్తారు, ప్రతి ఒక్కరికి పంపిస్తారు. మా అందరికి కూడా ప్రతి ఒక్కరికి వినాయకుడిని పంపిస్తూ ఉంటారు. ఒక మంచి కార్యక్రమాన్ని మంచి ఆలోచనతో చేసుకున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఎందుకంటే దసరా రోజు మనందరికీ తెలుసు ఈ సంస్కృతి భవిష్యత్ తరాలకు అందించాలంటే దీన్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది.